జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మరి ఏ కార్యక్రమానికి ఈ మధ్యకాలంలో ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా ఏ శుభకార్యంలో కనపడినా ఏ మీటింగ్లో కనపడినా ఏ ప్రమోషన్ మీటింగ్లో కనపడినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఓజీ ఓజీ అని ఆయన్ని ఎంతో ఇదిగా ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఓజీ రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి. రేపు మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా దాని నుండి వచ్చిన ప్రతి రూపాయి కూడా పేదలకి సేవా కార్యక్రమాలకి ఉపయోగించే వ్యక్తి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఈ ఓజీ సినిమా అఖండ విజయాన్ని సాధించాలి, పవన్ కళ్యాణ్ గారికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి, అలాగే ఆయన నమ్ముకున్నటువంటి ఆ సినిమా బృందం అందరికీ కూడా ఆర్థిక వనరులు సంపూర్తిగా సమకూరాలి, అలాగే ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి వీర మహిళలందరూ సోదరిమణి కళా గారు, అలాగే పార్వతి గారు, దుర్గా గారు, వీళ్ళందరి టీం అందరి ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వచ్చి మహిళలందరూ కూడా ప్రత్యేక పూజలు చేయించి 108 కొబ్బరికాయలు కొట్టి ఓజీ సినిమా అఖండ విజయాన్ని కోరుతూ మేమందరం కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నాం. తప్పనిసరిగా భగవంతుడు మరి ఆ సినిమాని అఖండ విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓజీ సినిమాకి ఎక్కువ ధరలు ఉన్నాయలతో ప్రభుత్వం ఆల్రెడీ కాబట్టి పెట్టారంటున్నారు, దీన్ని ఎలా చూస్తారు? అంటే రెండు విషయాలు చెప్పాలండి. ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ సినిమాకి టికెట్లు తగ్గించిన విషయం కూడా మేము అందరం కూడా గుర్తుపెట్టుకున్నాం. అసలు దేశం కాదు ప్రపంచంలో కూడా ఎవరు ఈ విషయాన్ని కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ₹1 వస్తే ₹2 కలిపి ఆయన సేవా కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఎంత ₹1000 కాదు, ₹2000 కాదు, ₹10,000 బెనిఫిషియల్ టికెట్ పెట్టుకున్నా కూడా ఎవరు బాధపడేది లేదు. ఆయన చేసే ప్రతి పని కూడా పేదల కోసమే కాబట్టి మేము అందరం కూడా ఎంతో మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. పార్వతి గారు చేయడానికి జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ చిత్రం ఘన విజయం సాధించాలని ఆయన కులదైవం అయినటువంటి ఆంజనేయ స్వామి వారికి పూజా కార్యక్రమం నిర్వహించాము. ఆయన ఎల్లవేళలా సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పేసి ఆ దేవదేవుడు ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ ఉండాలి. ఓజీ సినిమా హిట్ బంపర్ హిట్ కొడుతుంది. మా వీర మహిళ అందరం కూడా అదే కోరుకుంటున్నాం. ఆయన ఇలాంటి సినిమాలు తీసి ఆ డబ్బు కూడా ప్రజలకే పెడుతున్నారు. ఇలాంటి సినిమాలు ఆయనకి తీయాలి, ఆయనకి చక్కగా ఆరోగ్యం ఇచ్చి మా ప్రజలందరం కూడా సరిగ్గా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే మరి అలాగే ఉంటుందండి. మరి ఎంత ఎట్టైనా కొనడానికైనా ప్రతి ఒక్కళ్ళు కూడా సిద్ధం అవుతారు. ఏంటి ఎంత పెట్టుకున్నా పేద ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉంటానే ఉంటాయి. ఆయనకు వచ్చే కలెక్షన్ వస్తుందా ఉంటుంది. ఎంత కలెక్షన్ వస్తే అంత పేద ప్రజలకు ఆయన చేస్తానే ఉంటాడు. భగవంతుడు ఉన్నాడు. ఓజీ హిట్ సూపర్ హిట్ అవుతుందని మా జనసేన వీర మహిళలందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఇంత బాగా చేసినందుకు మా అధ్యక్షుల వారికి ఇంకా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎన్నో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా జై హో ఓజీ, జై హో ఓజీ. విశాఖపట్నంలో ఉన్న వీర మహిళలు అందరూ ప్రపంచవ్యాప్తంగా రేపు 24వ తారీఖున రాత్రి 10 గంటలకి పండగ వాతావరణంలో ఒక సునామీలా రిలీజ్ కాబోతున్న మా దేవుడు పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ విజయవంతం జరగాలని వెంకోజీపాలెం ఆంజనేయుడి విగ్రహం వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి భారీ ఎత్తున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఖచ్చితంగా ఉన్నత సాంకేతిక విలువలతో సుజిత్ గారు భారీ ఎత్తున సాహో సినిమా ఏ విధంగా తీశారో తెలుసు. ఇది ప్రపంచంలో తెలుగు వారే కాదు దేశం మొత్తం రికార్డులు కొల్లగెట్టే విధంగా ఇంతవరకు ఇండియాలోనే వచ్చే ఎన్ని మూవీస్ ఉన్నాయో అన్ని రికార్డులు కొల్లగొట్టే మేనియా ఉంది. ఇప్పుడు పూర్తిగా ప్రతి ఒక్కరు ఓజీ 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 అంటున్నారు. దాన్ని సునామీ చూడబోతున్నారు. ఖచ్చితంగా ప్రపంచం వెయిట్ చేస్తుంది. ప్రపంచ తెలుగువారు వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి మంచి జరగాలి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం బాగోవాలి, అలాగే ఆంధ్ర ప్రజలందరూ బాగోవాలని కోరుకుంటున్నారు. ఇందులో వచ్చిన ప్రతి పైసా కూడా పవన్ కళ్యాణ్ గారు పేదలకే ఖర్చు పెడతారు. ఆయన సంపాదించుకున్నది ఏ విధంగా చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా విజయవంతం జరగాలని అందరం కోరుకుంటున్నాం. జై హో ఓజీ. జై హో ఓజీ.